శ్రీ గురుభ్యో నమః. తులారాశి జాతకులకి 2024 ఆగస్టు 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అర్థమయ్యేటువంటి తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 5:41 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అది నెల ప్రారంభం, డబ్బులు అవసరం, ఒక్కోసారి జీతం ఆలస్యంగా వచ్చేవారు ఉంటారు. ఒక్కోసారి జీతం వచ్చినా 1వ తారీఖు 2వ తారీఖు అది హారతికర్పూరం అయిపోతుంది. కొంతమంది తండ్రి మీద డిపెండ్ అయి ఉంటారు, బాబాయిల మీద డిపెండ్ అయి ఉంటారు, తండ్రి ఆస్తుల మీద డిపెండ్ అయి ఉంటారు. కనుక ఏదైనా ఆ 1వ తేదీ 2వ తేదీ మాత్రం అదృష్టం ఎక్కడో దెబ్బతిట్టుదేమోనే, అదృష్టం తిరగబడిందేమోనే. మరి ఇప్పుడు మాట్లాడినటువంటి ఫాదర్ ఇలా మాట్లాడేమిటి? ఆయన కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టుంది వారు మాట్లాడే దాంట్లో అంతరార్థం చూస్తే మనకు అనుకూలంగా లేదు, అన్ఫేవరబుల్గా ఉంది. మీ మనసులో అనేక రకాల ఆలోచనలు బయలుదేరుతుంటాయి. ముఖ్యంగా దీనికి 2 కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మీ రాశికి యోగాన్ని ఇచ్చేటువంటి శని ఆయన వక్రగమనంలో ఉండటము. రెండవది ఆ శని నక్షత్రం ఏంటంటే ఉత్తరాభాద్రలోనే రాహు సంచారం చేయటము. ఒక్కోసారి రుణబాధలు 1వ తారీఖు 2వ తారీఖు వచ్చేటికి అవి గుర్తు చేస్తుంటాయి. లిటిల్ బిట్ అనారోగ్యం అది కూడా గుర్తు చేస్తుంటుంది. కనుక తండ్రికి ఏదన్నా చిన్నపాటి అనారోగ్య లోపాలు ఉంటే దానికి సంబంధించి మీరంతా సిద్ధంగా ఉండాలి. ఏదేమైనా 1వ తేదీ 2వ తేదీ మాత్రం నాట్ సో ఫేవరబుల్, కొంత వ్యతిరేకతలు అనేవి ఉన్నాయి. కనుక ఆ 2 రోజుల పైన ఎక్కువ ఆశలు ఉంచుకోవద్దు. తండ్రి కావచ్చు, చిన్నాన్న కావచ్చు, పెదనాన్న కావచ్చు, తండ్రి వైపు అంటే సోదరులు అంటే మేనత్తలు కావచ్చు, ఏదైనా వారితో మాట్లాడేటప్పుడు మీరు కల్మషం లేకుండా మాట్లాడినా వారి నుంచి వచ్చేటువంటి ఆన్సర్స్ మాత్రం పక్కా కల్మషంతోనే ఉంటాయని మాత్రం గుర్తుంచుకోవాలి. ఎంత ప్రేమ ఒలకబోస్తూ ఉన్నప్పటికీ కూడా వారి మాటల వెనుక మాత్రం కొంత కల్మషం అనేది 150% ఉంటుంది అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ 2వ పాయింట్, 3వ తేదీ ఉదయం 5:41 ప్రారంభమై 9వ తేదీ ఉదయం సూర్యోదయం వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా అమ్మయ్య నేను కనుక చేయగలుగుతున్నాను, ఎవరు చేయలేరు, ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద క్వీన్, ఈ స్థాయిలో మీ యొక్క ఆలోచనలు ఉంటాయి, ఈ స్థాయిలో మీ నిర్ణయాలు ఉంటాయి. బికాస్ మీకు ఏదో అనుకున్నది కొంత దగ్గరకు వచ్చే అవకాశాలు వస్తుంటాయి. మీ అడ్మినిస్ట్రేషన్లో కొంత అనుకూల మార్పులు, ఫేవరబుల్ పొజిషన్స్ కనపడుతుంటాయి. ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే అక్కడ కావచ్చు, లేదా మీ కాంట్రాక్ట్స్ కావచ్చు, ఇంకేదైనా పొలిటికల్ రంగంలో ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ లాభస్థానం అనేది ఒకటి ఉంటుంది. ఆ లాభస్థానం కొంచెం వరకు దిగినీకృతం చెందే విధంగా ఉంటుంది. ఏదో 20% ఏమో రావచ్చు అనుకుంటే సడన్గా ఇంకొక 20 అదనంగా రావచ్చు, అంటే 40% రావచ్చు. ఒక్కోసారి చేతికి డబ్బులు రాకపోయినా ఫోన్ మెసేజ్ రావచ్చు, లేకపోతే ఎవరన్నా ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పవచ్చు, ఏమండి మీరు ఊహించినట్లుగా మీ సైట్ అమ్ముడుపోయిందండి, మీరు సైట్ ఏదో ఇన్ని గజం వచ్చేసి ఇంతకు అమ్మాలనుకున్నారు, కానీ నేను దానికంటే ఎక్కువ రేటు పోయే విధంగా అమ్మానండి, కనుక నాకు కూడా ఒక 4 రూపాయలు మిగలాలి కదండి. ఒక మంచి శుభవార్త మీకు చెప్పే అవకాశాలు ఉంటాయి. లేదా ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, బిజినెస్లో ఏమైనా కొత్త నిర్ణయాలు కావచ్చు, ఆగిపోయిన పనులు కావచ్చు, వాటికి రెక్కలు వచ్చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ దేదీప్యమానంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు ఒక్కోసారి మీరు చాలా కాలం నుంచి కొంచెం విసుగు చెంది వ్యధనుంది, ఇంకా దీన్ని వదిలేద్దాం, ఇంకా లాభం లేదు, ఈ ఉద్యోగం మనకు అనవసరం, ఈ వ్యాపారం మనకు అనవసరం అనుకున్నటువంటి తరుణంలో కూడా ఏదో ఒక ఆశా కిరణం అనేది ఈ టైంలో మీకు అట్లా మిరాకిల్ లాగా మెరుస్తుంది.
ఆ మెరిసిందని ఒడిసిపట్టుకుంటారు. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే 4, 5, 6, 7, 8 4, 5, 6, 7 5 డేస్. ఈ 5 డేస్ ఆర్ ఫేవరబుల్ డేస్. ఎంటైర్ 5 డేస్. ఆ 5 రోజుల్లో కూడా మీరు ఫోన్ని కొంచెం ఎప్పుడో ఛార్జ్ దగ్గర పెట్టుకొని ఉంటుండండి. ఏదైనా వాట్సాప్ వచ్చినా, ఇతర మెసేజ్ వచ్చినా టక్ చూడండి. ఏదో పొరపాటున ఇతర మెసేజ్ వస్తుంటే ఒక్కోసారి మీరు బాకీ ఉన్నారండి, బాకీ తప్పకుండా ఇంట్లో కట్టండి అది అలాంటివి వచ్చినా కూడా వాటి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఈ 5 రోజులు చక్కగా అనుకూలతలు సిద్ధిస్తాయని చెప్పట్లో సందేహం లేదు. ఇక నెక్స్ట్ 3వ పాయింట్, 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నది. ఇది కొంచెం గొంతు పట్టుకున్నట్టుగా ఉంటుంటుంది. ఏముంటుందంటే, ఇంత కష్టపడుతున్నాం కదా, సంపాదించి మిగిల్చుకోలేకపోతున్నామే అని ఒక బాధ. రెండవది, ఎవరికో డబ్బు ఇచ్చాము, ఆ డబ్బు వారు ఇవ్వలేకపోతున్నారు, టైంకి ఇవ్వలేకపోతున్నారు. వారి అవసరం మనం గమనించి మనం అందజేసాము, మనం ఎక్కడో వడ్డీకి తెచ్చిచ్చాం, కానీ కనీసం వారు వడ్డీ కట్టకపోగా మనం ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటివి ఎన్నో ఉంటుంటాం, వింటుంటాం. ఒక్కోసారి తాము చేసిన స్వయంకృతాపరాధం కారణంగా వడ్డీలు కట్టం కానీ, లేక తాము చేసుకున్న స్వయంకృతాపరాధం కారణంగా ఇతరులకి కొంచెం వరకు ఇలాంటి విషయాల్లో వారికి ఏదో ప్రకారంగా కొంచెం క్షమాపణలు చెప్పుకోవటం కానీ, కొంత డబ్బు ఖర్చు కావటం, దీంతో పాటు కొంత సమయం వృధా కావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదైనా 9వ తేదీ 10వ తేదీ ఈ రెండు కూడా అంత సంతోషదాయకంగా ఉండవు. ఏదైనా కొంతవరకు మనసు బాధాకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి ఆఫీస్లో ఫైలు సమయానికి కనపడకపోవచ్చు, మిస్ప్లేస్ కావచ్చు. అందువలన వీలైనంతవరకు మీరు 4-5 తారీఖుల నుంచే ఆఫీస్లో లాక్ అండ్ కీలో జాగ్రత్తగా ఉంచండి. కీస్ దగ్గర పెట్టుకోండి. ఒక్కోసారి కీస్ కూడా మిస్ప్లేస్ అంటే ఎవరో ఒకటి దాన్ని ఓపెన్ చేసి చోరీ చేసే అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ మరొక మంచి విషయం ఏంటంటే, ఈ 1వ తేదీ 10వ తేదీ లోపల మధ్యలో 4వ తేదీ వస్తుంది. 4వ తేదీ ఆదివారం అమావాస్య. ఆ రోజు రవి పుష్యమి అనే ఒక అద్భుతమైనటువంటి యోగం ఉంది. రవి పుష్యమి, రవి అంటే సూర్యుడు, పుష్యమి అంటే శని యొక్క నక్షత్రము. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1:26 వరకు భారత కాలం ప్రకారం, దుర్గణిత ప్రకారంగా ఆ పుష్యమి నక్షత్రం ఉంది. ఈ రవి పుష్య యోగం వచ్చినప్పుడు కొత్త కార్యక్రమాల వైపు మీరు దృష్టి సారించవచ్చు. ఒక్క వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప మిగిలిన ఎలాంటి కార్యక్రమాలు అయినా సరే మీరు ఈజీగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయవచ్చు, ప్రారంభం చేయవచ్చు. లేదా కొత్త ఉపకరణాలు ఏమైనా పర్చేజ్ చేయవచ్చు. లేదా కొత్త ప్లాట్స్ ఎక్కడన్నా ఉంటే వాటికి అడ్వాన్స్ ఇచ్చుకోవచ్చు. అయితే వివాహానికి మాత్రం నాట్ ఎట్ ఆల్ సూటబుల్. కనుక రొటీన్ కార్యక్రమాలతో పాటు కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టవచ్చు. ఇది 4వ తేదీ. అది మర్చిపోకుండా ఏదో ఒక సమయం, ఆ సమయంలో కనీసం ఒక 10 రూపాయలు కరెన్సీ పేపర్ నోట్ అయినా సరే చక్కగా ఆ దేవుడి దగ్గర పెట్టి అక్కడి నుంచి చక్కగా నమస్కారం చేసుకొని ఏదో పీరువాళ్ళు దాచిపెట్టుకుని, అది గోరంతలు కొండంతలు కావాలంటే ఆలోచనతోటి ఒక నిధి తయారన్నమాట. అలాంటి అవకాశాలు కూడా 4వ తేదీ. ఆ శని నక్షత్రమే పుష్యమి నక్షత్రం, రవి పుష్యమి అంటారు. సో ఇక నెక్స్ట్ ఈ తులారాశి జాతకులకి కొన్ని వ్యతిరేక సమయాలు ఉంటాయి. అవి సమయాలు ఎప్పుడంటే, చిత్రా నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన తులారాశి జాతకులకి 6వ తేదీ మంగళవారం సాయంత్రం 5:44 నుంచి 7వ తేదీ బుధవారం రాత్రి 8:30 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు మాత్రం చక్కగా చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమాల వైపు మొగ్గు చూపకూడదు. నెక్స్ట్ స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 7వ తేదీ బుధవారం రాత్రి 8:30 నుంచి 8వ తేదీ గురువారం రాత్రి 11:34 వరకు ఈ స్వాతి నక్షత్ర జాతకులకి అనుకూలమైనది కానే కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ విశాఖ నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన తులారాశి జాతకులకి 8వ తేదీ గురువారం రాత్రి 11:34 నుంచి 8వ తేదీ గురువారం రాత్రి 11:34 నుంచి 10వ తేదీ సూర్యోదయం వరకు చక్కగా అనుకూలంగా ఉంటుంది అనుకుంటే ఉండదు. కనుక అది అన్ఫేవరబుల్ టైం. కనుక ఆ సమయంలో రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు.
మిగతా కొత్త కార్యక్రమం మాత్రం శ్రీకారం చుట్టవద్దు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పక్షంలో కొంతవరకు మీరు కొన్ని సమయాల్లో వినయం ప్రదర్శించాలి. ఆవేశం పనికిరాదు. మిమ్మల్ని గురించి ఎవరన్నా కాసేపు పోయి అనుకో, పొద్దుస్తమని ఏంటంటే పొగుడుతుంటే పని పాట ఏం లేకుండా ఏంటి నీకేమైనా అవసరం ఉందా అని కొంత కసురుకుంటారు, విసుక్కుంటారు. కనుక అట్లా విసుక్కోకుండా, కసురుకోకుండా, ఆవేశం తెచ్చుకోకుండా కొంతవరకు వినయంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. పై అధికారులతో కూడా వినయంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. సహ ఉద్యోగులతో కూడా వీలైనంత వరకు కొంచెం కలిసిమెలిసి మాట్లాడటానికి ప్రయత్నం చేయటానికి ప్రయత్నించండి. శుభం.